శృంగవరపుకోట మండలంలో బొడ్డెవర సమీపంలో జిందాల్ పరిశ్రమకు భూములిచ్చిన బాధిత రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ ఆశ్చర్యం అనిపిస్తుంది. కలెక్టర్ ప్రజల కోసమా, జిందాల్ కోసమా, బాబాగారి రోడ్డు కోసం పనిచేస్తున్నారా అని మీడియా సమావేశంలో అన్నారు. భూ నిర్వాసితులు 62 రోజుల నుంచి మాకు అన్యాయం జరిగిందని ఎంతమందికి చెప్పినా అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం దురదృష్టమని, మా రైతుల తరపున న్యాయం ఉందని, కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ అన్నారు. కలెక్టర్ మా ప్రజలు రైతుల కోసం పనిచేయాలని, ఇప్పటికైనా మా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రఘురాజు అన్నారు. అందరికీ నమస్కారం. మరి జిందాల్ గురించి కొత్తగా వేరే ఏమీ చెప్పక్కర్లేదు. జిందాల్ సమస్య గత 62 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ భూ నిర్వాసితులు అందరూ మాకు అన్యాయం జరిగింది అని ఎంతమందికి చెప్పినా కానీ అటు జిల్లా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గవర్నమెంట్ కానీ దాని మీద స్పందించకపోవడం ఒక పక్క దురదృష్టం అయినప్పటికీ కూడా ఈ నిర్వాసితులు అందరూ కూడా మా పట్ల న్యాయం ఉంది, మాకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా కోర్టులో మేము ఇష్యూ గెలుచుకుంటాం, మా పట్ల న్యాయం ఉంది, మాకు ఏదైతే కంపెనీ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఇస్తానని హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి అట్లీస్ట్ న్యాయస్థానమైనా మా పట్ల ఉంటుందని నమ్మకంతో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి దురదృష్టం ఏంటంటే ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూశాను, గౌరవ కలెక్టర్ గారు వచ్చి మరి ఈ జిందాల్ ప్రాంతంలోని ఏదైతే ఆ చివరన ఒక బాబాగారి ఆశ్రమం ఉందో ఆశ్రమంకి రోడ్డుకి శంకుస్థాపన కలెక్టర్ గారు చేశారు అని నిజంగా ఆశ్చర్యం అనిపించింది. జిల్లా స్థాయి అధికారి, ఒక జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న పెద్ద అయినా మరి ఇది కోర్టులో ఉన్న వ్యవహారం. రిట్ పిటిషన్ నెంబర్ 463/25 మరి ఏదైతే జనవరిలో ఈ జిందాల్ నిర్వాసితులు అందరూ వేశారో మరి జిందాల్ భూములకి మాకు ఒక వివాదం ఉంది. మరి ఈ వివాదం ఉంది కాబట్టి ఇందులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి లేదు, చట్ట ప్రకారం ఈ భూములన్నీ మాకు అప్పచెప్పండి అని కోర్టులోని ఇది కేసు ఉంది. మరి అటువంటప్పుడు ఆ భూముల్లోని కలెక్టర్ గారు వెళ్ళి శంకుస్థాపనలు చేయడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఉన్న గిరిజనులందరూ అనుకుంటూ ఉన్నారు, కలెక్టర్ గారు మా ప్రజల కోసం కలెక్టర్ గారు పనిచేయాలి కానీ జిందాల్ కంపెనీ వాడి కోసం లేకపోతే బాబా గారు రోడ్డు కోసం ఆయన చూపించే శ్రద్ధలో 1% అయినా మా పట్ల శ్రద్ధ చూపించి మాతో మాట్లాడుంటే ఈరోజు కలెక్టర్ గారు అక్కడికి శంకుస్థాపనకి వెళ్ళి ఉండేవారు కాదని చెప్తూ ఉంటారు. మరి మీ కోర్టుకి వేశారు కదా, కోర్టులో ఏమైనా ఆర్డర్ వచ్చిందా అని. మరి జిందాల్ కంపెనీకి ఏమైనా ఆర్డర్ వచ్చిందా? జిందాల్ కంపెనీ వాడికి నువ్వు చేసుకోవచ్చాను కానీ కోర్టులో ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు, రిట్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు జిందాల్ కంపెనీకి కూడా ఏమో ఆర్డర్ ఇవ్వలేదు కదా. ఈరోజు వాళ్ళేమో ఈ భూమి మాదే అని వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఈ భూమికి సంబంధం లేదు, వాళ్ళకి 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ కంపెనీ పెట్టలేదు కాబట్టి చట్ట ప్రకారం రైతులకు చెందుతుంది లేకపోతే ప్రభుత్వానికి చెందుతుంది, లేదా ఏదైతే R&R ప్యాకేజ్ అయితే అవనండి, లేకపోతే భూములు తీసుకున్నప్పుడు మాకు ఇచ్చిన హామీలు కూడా ఏది నెరవేరలేదు కాబట్టి ఈ భూమి మాదే అనేసి రైతులందరూ చెప్తున్నప్పుడు కలెక్టర్ గారు వెళ్ళి ఆ విధంగా శంకుస్థాపన చేయడం నిజంగా చాలా బాధాకరం అనిపించింది. అలాగే 2013లో మరి జీవో ఒకటి ప్రభుత్వం రిలీజ్ చేసింది, 474 జీవో. అందులోనే ఏముంది, ఏదైనా కంపెనీకి భూములు ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కానీ రోడ్లు వేసినప్పుడు కానీ ఆ కంపెనీ వాళ్ళు కలెక్టర్ గారిని పర్మిషన్ అడగాలి, కలెక్టర్ దానికి పర్మిషన్ ఇవ్వాలి. మరి ఈరోజు ఏదైనా కానీ ఆ కంపెనీ వాళ్ళు కలెక్టర్ గారిని పర్మిషన్ అడిగారా లేకపోతే కలెక్టర్ గారు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా అనేసి మాకైతే అనుమానంగా ఉంది. అనుమానం కాదు, అందులో ఎక్కడా కూడా ఈ టైప్ డిస్కషన్ లేదు. అందులో నా జీవోలో ఉన్నది ఏంటంటే పర్మిషన్ అడగాలి, కలెక్టర్ గారు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ఏదైతే హామీలన్నీ పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరితేనే కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి అని క్లియర్ కట్గా జీవో నెంబర్ 474 2013లోని పొందుపరిచింది. దాని మీద కలెక్టర్ గారు కూడా నేను ఇప్పుడే లెటర్ కూడా రాయడం జరిగింది, ఏమైనా మిమ్మల్ని పర్మిషన్ అడిగారా, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారని. మరి ఇవన్నీ కూడా చట్టం తెలిసిన పెద్దవాళ్ళే ఈరోజు ఆ కంపెనీ వాడి కోసమో లేకపోతే బాబా గారి కోసమో వెళ్ళి ఈ విధంగా శంకుస్థాపన చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము పూర్తిగా, ఎందుకంటే రోడ్డు వేయొద్దని మేము చెప్పాం, సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఏదో క్లారిటీ తీసుకోండి. కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ వచ్చిందా, వస్తే చెప్పానండి, దానికి మేమే కాదనమే. మరి ఇవన్నీ లేకుండా ఇటువంటి కార్యక్రమాల్లో కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం అన్నది కొద్దిగా బాధాకరంగా చెప్తా ఉన్నాం.